జనమా కూడి రండి, కన్నుల పండుగండి, రాజుకు పూజ చేయండి. నిశ్శబ్దమైన రాత్రిలోన గొప్ప సంగీతం వినిపించింది. అందంగా ఉన్న నింగిలోన క్రొత్త నక్షత్రం కనిపించింది. నిశ్శబ్దమైన రాత్రిలోన గొప్ప సంగీతం వినిపించింది. అందంగా ఉన్న నింగిలోన క్రొత్త నక్షత్రం కనిపించింది. యేసయ్య జన్మ చాటించింది, తానున్న చోటు చూపించింది. యేసయ్య జన్మ చాటించింది, తానున్న చోటు చూపించింది. జనమా కూడి రండి, కన్నుల పండుగండి, రాజుకు పూజ చేయండి. జనమా కూడి రండి, కన్నుల పండుగండి, రాజుకు పూజ చేయండి. నిశ్శబ్దమైన రాత్రిలోన గొప్ప సంగీతం వినిపించింది. అందంగా ఉన్న నింగిలోన క్రొత్త నక్షత్రం కనిపించింది. ఇంతవరకు చూడని, ముందు ఎప్పుడు జరగని ఇంత సంగతి యేసు పుట్టుక. బెత్లెహేము అయింది వేదిక, తూర్పు నుండి వచ్చింది తారక. ఇంతవరకు చూడని, ముందు ఎప్పుడు జరగని వింత సంగతి యేసు పుట్టుక. బెత్లెహేము అయింది వేదిక, తూర్పు నుండి వచ్చింది తారక. ఎంత గొప్ప కానుక, చింతలింకలేవిక, అంతటా అందుకే పండగ. ఎంత గొప్ప కానుక, చింతలింకలేవిక, అంతటా అందుకే పండగ. ఇంతవరకు చూడని, ముందు ఎప్పుడు జరగని వింత సంగతి యేసు పుట్టుక. బెత్లెహేము అయింది వేదిక, తూర్పు నుండి వచ్చింది తారక. పాపైన మనిషిల నుండి నీతిరాజు ఇట్లు వచ్చునండి. పాపి అయిన మనిషిల నుండి నీతిరాజు ఇట్లు వచ్చునండి. పావనాత్మ నిండుకొని దైవ శక్తి కమ్ముకొని కన్య మరియ జన్మనిచ్చనండి. పావనాత్మ నిండుకొని దైవ శక్తి కమ్ముకొని కన్య మరియ జన్మనిచ్చనండి. ఎంత గొప్ప కానుక, చింతలింకలేవిక, అంతటా అందుకే పండుగ. ఎంత గొప్ప కానుక, చింతలింకలేవిక, అంతటా అందుకే పండుగ. ఇంతవరకు చూడని, ముందు ఎప్పుడు జరగని వింత సంగతి యేసు పుట్టుక. బెత్లెహేము అయింది వేదిక, తూర్పు నుండి వచ్చింది తారక. అల్పమైన నజరేతు నుండి మంచి ఫలము ఎట్లు వచ్చునండి. అల్పమైన నజరేతు నుండి మంచి ఫలము ఎట్లు వచ్చునండి. చెడ్డదాని ఎన్నుకొని గొప్ప చేయ పూనుకొని మేలుకరముగా మార్చనండి. చెడ్డదాని ఎన్నుకొని గొప్ప చేయ పూనుకొని మేలుకరముగా మార్చనండి. ఎంత గొప్ప కానుక, చింతలింకలేవిక, అంతటా అందుకే పండుగ. ఎంత గొప్ప కానుక, చింతలింకలేవిక, అంతటా అందుకే పండుగ. ఇంతవరకు చూడని, ముందు ఎప్పుడు జరగని వింత సంగతి యేసు పుట్టుక. బెత్లెహేము అయింది వేదిక, తూర్పు నుండి వచ్చింది తారక. ఇంత సంగతి యేసు పుట్టుక. బెత్లెహేము అయింది వేదిక, తూర్పు నుండి వచ్చింది తారక.
ఎంత గొప్ప కానుక చింతలింక లేవిక అంతటా అందుకే పండగ. 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 ఈ దినం నీ లోకానికే శుభదినం. క్రీస్తు జనించిన ఈ దినం నీ లోకానికే శుభదినం. ఆనందించాలి అనుదినం, సంతోషించాలి ప్రతి క్షణం. ఆనందించాలి అనుదినం, సంతోషించాలి ప్రతి క్షణం. నీ జీవితంలో యేసు పుట్టాలి దినం. నీ జీవితంలో యేసు పుట్టాలి దినం. క్రీస్తు జనించిన ఈ దినం నీ లోకానికే శుభదినం. క్రీస్తు జనించిన ఈ దినం నీ లోకానికే శుభదినం. నించాలి అనుదినం, సంతోషించాలి ప్రతి క్షణం. ఆనందించాలి అనుదినం, సంతోషించాలి ప్రతి క్షణం. నీ జీవితంలో యేసు పుట్టాలి దినం. నీ జీవితంలో యేసు పుట్టాలి దినం. రేయిలో నా తార వెలసింది, పాపిగుండి పరవశించింది. నింగిలో నా తార వెలసింది, పాపిగుండి పరవశించింది. రాజుని స్వాగతించాలి, రాణి సంబరాలు తాకాయి. యేసురాజుని స్వాగతించాయి. ఇమ్మానుయేలు ఇలను జన్మించెను. ఇమ్మానుయేలు ఇలను జన్మించెను. ఆనందించాలి అనుదినం, సంతోషించాలి ప్రతి క్షణం. ఆనందించాలి అనుదినం, సంతోషించాలి ప్రతి క్షణం. నీ జీవితంలో యేసు పుట్టాలి దినం. నీ జీవితంలో యేసు పుట్టాలి దినం. లేఖనాలు నెరవేర్పునుంది, క్రీస్తు శకమే ప్రారంభమాయే. లేఖనాలు నెరవేర్పునుంది, క్రీస్తు శకమే ప్రారంభమాయే. నరగొర్రెల మంద కాపరిగా యూదా గోత్రపు
సంతోషించాలి ప్రతి క్షణం, ఆనందించాలి అనుదినం, సంతోషించాలి ప్రతి క్షణం. నీ జీవితంలో యేసు పుట్టాలి దినం, నీ జీవితంలో యేసు పుట్టాలి దినం. క్రీస్తు జనించిన ఈ దినం నీ లోకానికే శుభదినం, ఆనందించాలి అనుదినం, సంతోషించాలి ప్రతి క్షణం, ఆనందించాలి అనుదినం, సంతోషించాలి ప్రతి క్షణం. నీ జీవితంలో యేసు పుట్టాలి దినం, నీ జీవితంలో యేసు పుట్టాలి దినం, నీ జీవితంలో యేసు పుట్టాలి దినం, నీ జీవితంలో యేసు పుట్టాలి దినం. ఆనందం పొంగింది, అపరాధం పోయింది, జీవితం మొదలైంది అనుభవం నాలో, ఆనందం పొంగింది అపరాధం పోయింది, జీవితం మొదలైంది అనుభవము నాలో, రక్షణానందం శ్రీ యేసుని జననం, నీ అనురాగం నీతోనే నా పయనం, రక్షణానందం శ్రీ యేసుని జననం, తీయని అనురాగం నీతోనే నా పయనం. ఊహించిన వివరించిన సరిపోదయా, ఊహించిన వివరించిన సరిపోదయా, ఆనందం పొంగింది అపరాధం పోయింది, జీవితం మొదలైంది అనుభవము నాలో, ఆనందం పొంగింది అపరాధం పోయింది, జీవితం మొదలైంది అనుభవము నాలో. చీకటి ఆవరించి నెమ్మది లేక, కలవరమాయే నీవు లేక, చీకటి ఆవరించి నెమ్మది లేక, కలవరమాయే నీవు లేక, నా హృదయంలో జన్మించిన క్షణం, పగలూరే పరవశిస్తున్న ప్రతిదినం, నా హృదయంలో జన్మించిన క్షణం, పగలూరే పరవశిస్తున్న ప్రతిదినం, కన్నుల పండుగ గుండె నిండుగా, కన్నుల పండుగ గుండె నిండుగా, ఆనందం పొంగింది అపరాధం పోయింది,
అనుభవము నాలో ఆనందం పొంగింది అపరాధం పోయింది జీవితం మొదలైంది అనుభవము నాలో యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి పసుల తోటలో సందడి యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి ఆకాశంలో సందడి చుక్కలలో సందడి ఆకాశంలో సందడి చుక్కలలో సందడి వెలుగులతో సందడి మిలమిల మెరిసే సందడి వెలుగులతో సందడి మిలమిల మెరిసే సందడి బెత్లెహేములో సందడి పసుల తొట్టెలో సందడి శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి దూతల పాటలతో సందడి సమాధాన వార్తతో సందడి దూతల పాటలతో సందడి సమాధాన వార్తతో సందడి గొల్లల పరుగులతో సందడి క్రిస్మస్ ఆటలతో సందడి
మహాసంతోషమే యేసు పుట్టిలలో ఆనందమే మహాసంతోషమే యేసు పుట్టిలలో ఆనందమే మహాసంతోషమే యేసు పుట్టిలలో ఆనందమే మహాసంతోషమే యేసు పుట్టిలలో ఆనందమే మహాసంతోషమే యేసు పుట్టిలలో నేడు రుజువాయే జన్మించే కుమారుండు కన్య గర్భమందున యెషయా ప్రవచనము నేడు రుజువాయే జన్మించే కుమారుండు కన్య గర్భమందున ఆనందమే మహాసంతోషమే యేసు పుట్టిలలో ఆనందమే మహాసంతోషమే యేసు పుట్టిలలో ఆనందమే మహాసంతోషమే యేసు పుట్టిలలో ఆనందమే మహాసంతోషమే యేసు పుట్టిలలో ఇక ప్రవచనము నేడు రుజువాయే ఇశ్రాయేలు నేలడివాడు జన్మించే బెత్లెహేమునా మీకా ప్రవచనము నేడు రుజువాయే ఇశ్రాయేలు నేలడివాడు జన్మించే బెత్లెహేమునా ఆనందమే మహాసంతోషమే యేసు పుట్టిలలో ఆనందమే మహాసంతోషమే యేసు పుట్టిలలో ఆనందమే మహాసంతోషమే యేసు పుట్టిలలో ఆనందమే మహాసంతోషమే యేసు పుట్టిలలో ఆ ప్రభునందు ప్రియులారా, మనం ఈ క్రిస్టమస్ క్యాండిల్ లైట్ సర్వీస్ మరియు క్యారల్స్ అనేవి మనం ఇక్కడి నుంచే చేస్తూ ఉన్నాం. మరి లైవ్లో మీ గృహాల్లో చాలామంది ఉన్నవారు పాల్గొనండి. సైమన్ గారు ఫోన్ చేశారు, ఒరిస్సాలో రేపు చర్చిలకి పర్మిషన్ లేదు.
అది ఆయన చెప్పారు. నిజమే, ఇది కూడా ఒక మంచిదే. మంచిదేనా చెప్పండి. ఇది కూడా మంచిదే అని ఒక రకంగా నేను అనుకున్నాను. అది ఏదైనా ఏపీలో ఓపెన్ అయ్యాయి అన్ని. లోపల ప్లేసులు ఉన్నాయా లోపల? లేనప్పుడు ఒకళ్ళు గైడ్ చేయాలి, వీళ్ళు వచ్చేస్తున్నారు. అదే అటు కూర్చోవాలి. ఇక్కడ కాదు, అక్కడ లోపల లేవు కదా, ఇక్కడ కాదు, అక్కడ బయట 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 బయటే బయటే అయిపోయింది. అక్కడ అయిపోయి అంగో కూర్చున్నారు, కింద కూర్చున్నారు, అయిపోయాయి. చూడండి ఎక్కడ ఉన్నాయో. మీ టైం వేస్ట్ అవుతుంది లైవ్. అది మిమ్మల్ని సర్దడం కోసం టైం వేస్ట్. అలాగెళ్ళక నువ్వు మధ్య నుంచి వెళ్ళకూడదు. ప్లేసులు లేవంటే వరండాకి వెళ్ళిపోండి అందరూ. వరండా ఆ కర్టెన్ ఓపెన్ చేయండి. అయ్యలారా కర్టెన్ ఓపెన్ చేయండి. మీకే కర్టెన్ ఓపెన్ చేసి వరండాలో వచ్చిన వాళ్ళేక వరండాలో ఇక్కడ ప్లేసులు ఫిల్ అయిపోయాయి. అక్కడ ఉన్నదా? నేను లైవ్లో మిమ్మల్ని సర్దవలసిన పరిస్థితి ఏర్పడిందండి. ఎవరో లేడీస్ ఉందా? ఆమెను రమ్మనండి. లైవ్లో నేను మిమ్మల్ని సర్దవలసినంత పరిస్థితి ఏర్పడింది. అలాగ అవ్వకూడదు. నేను ఫాలో అవుతూ ఉంటే మీరు ఎవరో సర్దాలి ఇవన్నీ చూడాలండి. వాలంటీర్స్ ఇలాగ ఉన్నాయి. మరింది పసిపాలలో పసిపిల్లలు అయితే అట్లాగండి. కూర్చోండి. అక్కడ మంచం ఉంది కదా, అక్కడ ఒకరు కూర్చోండి. అక్కడ మంచం ఉంది, కింద కూర్చోలేని వాళ్ళు ఆ మంచం మీద కూర్చోండి. ఇక్కడ ఫుల్ అయిపోయింది. రేపు ఉదయం అయితే పైకి పంపించేవాడిని. ఇక లేటుగా వచ్చేవాళ్ళు గేట్ దగ్గర ఎవరన్నా ఉన్నారా? మరి ఫుల్ అయిపోయిందని చెప్పాక అక్కడ వరండాలో సర్దాలండి. మరి ఇక్కడ నేను పంపిస్తుంటే వాక్యం మధ్యలో మానేసి నేను సర్దేటటువంటి పరిస్థితి వస్తున్నారు. ఇలాగైతే ఎలాగా? ఇది కార్యక్రమం బంద్ చేసి ఊరుకోవడమే ఉత్తమమని నాకు అనిపిస్తుంది. మీరు ఇక్కడ ఫుల్ అయిపోయిందని తెలుసుకున్న వాళ్ళు మిగతా ఎక్కడ వేరే ప్లేసుల్లో సర్దాలి. లాక్డౌనే మేలు అనుకుంటున్నాను నేను ఈ సర్దుబాట్ల కాలంలో. నేను రావడమే లేటు, మళ్ళీ ఈ లేట్లో కూడా మీరు లేటుగా రావడం, నేను మిమ్మల్ని సర్దడం. మరి ఇంతకాలం మీకు ఇది ట్రైనింగ్లు ఇచ్చాను, కూర్చోబెట్టాను, ఇదేనండి. ఈ కుర్రోడు ఎవరో మీ మనవడా? ఇంకా ఆడికి ఎందుకు నీ ఒళ్ళో కూర్చోబెట్టుకో. నీ ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే మోహన్ రావు అన్న కూర్చుంటాడు అక్కడ. రేపు పిల్లలకి ఇక్కడ ఉండదు, అర్థమైందా? పిల్లలకి అక్కడికి వెళ్ళిపోవాలి. రా మోహన్ రావు ఇక్కడ కూర్చో, ఒకటి ఖాళీ చేస్తావు.
వినబడిందో లేదో? సరే, ఇంకా నన్ను డిస్టర్బ్ చేయకండి మీరు. యేసు ప్రభు శిష్యుల్ని పిల్లలారా అనేవాడు. నేను అదే మొదలు పెట్టాలి. మీలో ఒకళ్ళు అక్కడ వాలంటీర్గా ఉండాలండి. ఎక్కడ సెట్ చేయాలి అక్కడ సెట్ చేయాలి. లేదంటే మీరు ఇక్కడికి రండి, ఎవరైనా మీరు కార్యక్రమం నడిపిస్తే నేను వాలంటీర్గా పనిచేస్తాను. అర్థమైందా? ఎవరైనా స్పీకర్ ఉంటే నేను ఆ పని చేసుకుంటున్నాను. కూర్చో, రేపు లేట్గా రాగలగా కూర్చోడా? డ్యూటీకి వెళ్ళి నీకు లేట్ అయింది, కూర్చో. లేట్గా రాకూడదు. ఇన్ని పనులున్నా నాకే ఇదైతే లేట్గా రాకండి. ఈ టైంలో లేట్ అయితే ఇంటి దగ్గర ఆగిపోండి, లైవ్ చూసుకోండి. మీరు చాలా ఇబ్బంది పెడతారు. ఓకే, స్టార్ట్ చేసుకుందాం. అందరూ లేచి నిలుచుండి, ఓ సద్భక్తులారా లోకరక్షకుండు అన్న కీర్తన పాడుకుందాం. ఓ సద్భక్తులారా లోకరక్షకుండు బేత్లెహేమందు నేడు జన్మించెన్ రాజాదిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి. ఉత్సాహముతో సర్వేశ్వరుండు నారరూపమెత్తి కన్యకు పుట్టినేడు వేంచేసిన్ మానవజన్మ మెత్తిన శ్రీ యేసు నీకు నమస్కరించి, నీకు నమస్కరించి, నీకు నమస్కరించి. ఓ దూతలారా ఉత్సాహించి పాడి, రక్షకుండైన యేసును స్తుతించుడి. పరాత్పరుడా నీకు స్తోత్రమంచు, నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి. యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మ మీ వేళ స్తోత్రము నార్పింతుము. ఆనాది వాక్య
మాయే నారారూపు నమస్కారింపరాండి 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 యోత్సాహముతో కూర్చున్నామండి. మనము ఈ కార్యక్రమం ఇంకా ఒక 20-30 నిమిషాలు మాత్రమే ఉంటుంది. అది మీరు గమనించాలి. అలాగే రేపు ఉదయం 9 అంటే 9 గంటలకి ఇలా కూర్చుని ఉండాలి. మీరు లేటుగా వస్తే నానా ఇబ్బందులు అవుతాయి. అందరూ 9 అంటే 9కి రావాలి. కోవిడ్ అన్న సంగతి మీకు ఇంకా అర్థం కాకపోతే చాలా విచారం. 2 బ్యాచ్ల్లో ఆరాధన, రెండో బ్యాచ్కి అవకాశం ఇవ్వాలి. అందుకని లేట్ చేసుకుంటా కూర్చుంటే అవ్వదు. తర్వాత మరి చాలామంది ఈ పాస్ ఎంట్రన్స్ పాస్ లేని వాళ్ళు మంది ఉంటారు. అంటే నాన్ క్రిస్టియన్స్, వాళ్ళకి తెలియదు పాస్లు ఉంటాయి అది ఇదని. మామూలుగా దొమ్మిగా వెళ్ళిపోయి దర్శించుకోవడం అన్నది వాళ్ళ అలవాటు. అందుకని రేపు వాళ్ళని మరి ఈ లిమిటెడ్ సీట్లు కాబట్టి ఇంకెవ్వరిని అలౌ చేయం. పాస్లు ఉన్న వాళ్ళకే తప్ప ఎవరికి లోపలికి అలౌ చేయం. అది గమనించాలి. పాస్లు ఎప్పటికీ తీసుకోకపోతే ఇంటికాడ కూర్చొని లైవ్ చూసుకోండి, మంచిది. ఇప్పుడు ఇంక పాస్లు జారీ చేయరు. మీరు మీకు ఇంట్రెస్ట్ అంతగా ఉందని అర్థమవుతుంది. అది గమనించాలి. ఏమి ఇబ్బంది లేదు, ఇంటి దగ్గర కూర్చొని లైవ్ చూసుకోవచ్చు. లేదా సండే రావచ్చు. 2 రోజులు గడిస్తే సండే ఆదివారం ఆరాధనలో పాల్గొనవచ్చు 2 బ్యాచ్ల్లో. మరి ఏమవుతుంది, ఎలా ఉంటుందో పరిస్థితి చెప్పలేం. కానీ రేపు తర్వాత అది మీరు ముఖ్యంగా పాటించవలసిన విషయం నేను ముందు చెప్తున్నా. అలా పాటించిన పక్షంలో చాలా ఉత్తమమైనది ఏంటంటే ప్రభుత్వం లాక్డౌన్ చేయడమే మంచిదని నాకు తోస్తుంది. క్రమశిక్షణ పాటించకపోతే లాక్డౌనే ఉత్తమం అన్నది నాకు అనిపిస్తుంది. అది మీరు గమనించాలి. మీరందరూ టైంకి వచ్చారు. టైంకి రాని లేట్ కామర్స్ కాస్త అలర్ట్గా ఉండండి. మరీ మొద్దుతనంతో ఉండకండి. శుభ్రంగా తొందరగా రావడానికి ప్రయత్నం చేయండి. అది మరి కోవిడ్ కారణంగా మన కార్యక్రమాలు విస్తరించి చేయలేము. రేపు సాంస్కృతిక కార్యక్రమాలు ఏమీ ఉండవు. ఎందుకంటే అవి కోవిడ్కు విరుద్ధంగా ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం గాన కచేరీలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోకి వెళ్ళి పలానా వాళ్ళు వైరస్ నెగిటివ్ వచ్చింది వాళ్ళకి, వాళ్ళు మంచాన్ని పడ్డారు, హాస్పిటల్ పాలయ్యారని వార్తలు వింటున్నాం. అందుకని ప్లేసులు లేవు. ఆమె చెప్పండి, చెవులు వినబట్ల. ఆమెకు తెలియట్లేదు, వినబట్టలేదు ఆమెకి. చెప్పండి, ఇది ఒక టైం వేస్ట్ కదా. ఇప్పుడే 30 నిమిషాలు ఒక్కొక్కరికంటే అక్కడ ఉండండి. ఒకరు వాళ్ళని గైడ్ చేయండి. నా మీద వదిలేసి కూర్చుంటే ఎలాగండి? ఒకరు గైడ్ చేయండి. అక్కడ గేటు దగ్గరే చెప్పాలి. అక్కడ ఎవరున్నారు? లోపల ఫుల్ అయిపోయింది, వరండాలో కూర్చోండి అని కనీసం చెప్పండి గేటు దగ్గర ఉన్న వాళ్ళే. అనేక మంది బయట లైవ్ చూస్తూ ఉన్నారు కదా. అందుకే 31st నైట్ కంప్లీట్ క్లోజ్. నాకు తెలుసు 31st నైట్ కంప్లీట్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది. ఇంటి దగ్గర ఉండే లైవ్ చూడాలి. మీరందరూ ఇలాగే వైట్ డ్రెస్ వేసుకోండి, చక్కగా సిద్ధపడండి. ఇంటి దగ్గర ఉండి మీరు లైవ్ చూడాలి. ఇక్కడ
నేను మాత్రమే ప్రోగ్రాం నడిపిస్తూ ఉంటాం. మీరు ఇంటి దగ్గర ఉండి లైవ్ చూడండి. మీకు అప్పటికి ఏమీ లేదు అంటే ఇది స్క్రీన్, పర్వాలేదు. ఆ టైంలో మీరు ఒక కార్యక్రమం ఫాలో అవ్వండి. 12 అయ్యేసరికి మీకోసం ప్రార్థన చేస్తాం. అది 12 అయ్యేసరికి మీ అందరి కోసం ప్రార్థన చేస్తాం. ఆ టైంలో క్యాండిల్స్ పట్టుకుని పాట పాడతాం. అప్పుడు ఆ 12కి మీరు క్యాండిల్స్ పట్టుకుని పాట పాడి ప్రభుని స్తుతించండి. అంటే మీకు ఒకవేళ ఆ లైవ్ చూసే సదుపాయం లేకపోతే ఆ విధంగా దేవుని వాక్యం మనం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందామండి. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగినని వారితో చెప్పెను. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా ప్రభువా, దయగలిగిన మా పరలోకపు తండ్రి, ఇదిగో 24వ తారీఖు క్రిస్మస్ ఆరాధన యొక్క ముందటి రాత్రి. ప్రభువా, నీవు ఈ లోకానికి వచ్చినప్పుడు జరిగిన మహా గొప్ప సంఘటనలు నేటికిని మాకు ఆశ్చర్యాన్ని కలిగించి మాకు ఆశీర్వాదకరమైన అనేక ఆత్మ సంబంధమైన ప్రతిదీ మాకు దయచేసి ఉన్నావు. అందును బట్టి మేము సంతోషిస్తూ ఉన్నాం. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం యేసుక్రీస్తునందు దేవుడు మీకు అనుగ్రహించి ఉన్నాడు అన్న ఆశీర్వాదాల్ని, ప్రభా, పరలోక సంబంధమైన ఆశీర్వాదాల్ని మేము నేడు అనుభవిస్తున్నాం. కొందరు ఇంకా అనుభవించని, పరిపక్వత లేని స్థితిలో ఉండిపోయారు. వారికైనా ఈ సంవత్సరమైన ఆధ్యాత్మిక పరిపక్వతలోనికి వచ్చుటకు నీవు అవకాశం ఇచ్చి ఉన్నావు. నిజమైన వెలుగైన నిన్ను వెంబడించుట ద్వారా మేము నిజమైన వెలుగులో నడుచుకుంటాం, జీవపు వెలుగు కలిగి ఉంటాం. అలాంటి ఆధ్యాత్మిక సత్యములోనికి నడిపించండి. యేసు నామాన్ని వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈరోజు రేపు క్రిస్మస్ ఆరాధన అని ఒక 25వ తారీఖుకి, డిసెంబర్ నెలలో 25వ తారీఖుకి ఒక ప్రత్యేకత ఇస్తున్నారు ప్రజలు. కానీ నిజమైన విశ్వాసులకి 25 మామూలు రోజే. ఎందుకంటే ప్రతిదినము ఒక శ్రేష్టమైన దినం విశ్వాసులకి. అవిశ్వాసులకే 25వ తారీఖు ఏదో ఉందని భ్రమపడేవారికి అది ఒక ప్రత్యేక దినం. అవిశ్వాసులకి గమనించారా? సంవత్సరం అంతా భక్తి లేకపోయినా 25 వచ్చేసరికి అందులో ఏదో ఉందని భ్రమపడుతూ ఉంటారు. కానీ విశ్వాసులైన వాళ్ళకి జీవితకాలం అంతా కూడా క్రీస్తును ఆరాధించుకుంటూ ఉంటారు, క్రీస్తును ఆరాధించుకుంటూ ఉంటారు. అదే రక్షణ అనుభవం. అర్థమైందా? దీన్ని బట్టి ఒక 25వ తారీఖుకే ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు ఇంకా చీకట్లో ఉన్నారనే కదా దాని అర్థం. ఇంకా చీకట్లోనే ఉన్నారు. మిగతా రోజులు
మంచివి కాదని 25వ తారీఖు ఏదో ఉందని భ్రమ పడతా ఉంటారు. భ్రమలు గమనించారా? ఆ భ్రమలు తొలగిపోవాలి. అందుకని సోంపేట చర్చిలో ప్రతిదినం క్రిస్మస్ చేస్తాము. క్రిస్మస్ అర్థం కాని వాళ్ళు అదేంటండి ప్రతిరోజు క్రిస్మస్ చేసుకుంటారు మీరు? ప్రతిరోజు ఇలా డెకరేషన్ చేసి స్టార్ వేసి క్రిస్మస్ చెట్టు వేసి ఇవన్నీ బల్బులు అన్ని లైటింగ్స్ వేసి క్రిస్మస్ ఆరాధన చేసి ఆరాధన అయిపోయాక ఒక బిర్యానీ వండుకొని చక్కగా తింటున్నారన్నమాట మీరు ప్రతిరోజు అని అనుకుంటారు. క్రిస్మస్ అంటే అర్థం ఏంట్రా బాబు? క్రీస్తును ఆరాధించుట. అది ప్రతిరోజు జరిగే పని. నీకు బిర్యానీతో పని లేదు, డెకరేషన్తో పని లేదు, ఇవేం అక్కర్లేదు. కానీ 25వ తారీఖున సంవత్సరానికి ఒకసారి ఇయర్లో బిగినింగ్ డేగా పెట్టుకోవచ్చు. యేసు ప్రభు ఈ మొదటి రాకడలో ఈ లోకానికి వచ్చాడు కాబట్టి దాన్ని జ్ఞాపకం చేసుకుని సంవత్సరానికి ఇది ఒక బిగినింగ్ అనుకుంటే 366 దినాలు కూడా నేను క్రీస్తును ఆరాధిస్తూనే వెళ్ళాలి అనడానికి ఇది ఒక సమర్పణ దినం. చాలామందికి అమాయకులకి ఇవి తెలీదు. ఇదేదో పండగ ఉందని వస్తారు కానీ ఏ పండగ ఉండదు. మా రక్షణ అనుభవం లేని వాళ్ళకి ఏమీ లేక మిగిలిపోతూ ఉంటారు. అదేట్రా ఏమీ లేదు అనుకుని లోకంలో తిరుగుతూ ఉంటారు. అది చీకటి జీవితం, చీకటి క్రియలు. కనుక వెలుగు ఈ లోకములోకి వచ్చెను కానీ లోకము దాన్ని గ్రహింపకుండెను అని ఉంది. లోకం అంటే ఎవరండి? మనుషులే. యేసు ప్రభు ఎవరో తెలియకుండా గడుపుతున్న వారందరూ కూడా బాప్తీసం పొందేసినా చీకటిలో ఉన్నట్లే లెక్క. అందుకే యేసు ప్రభు చెప్పాడు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును. జీవపు వెలుగు, మామూలు వెలుగు కాదు. మనం ఆనందించే విద్యుత్ శక్తితో నడిచే ఈ దీపాలకు జీవము లేదు. ఈ వెలుగు జీవము కాదు. ఒక ప్రత్యేకమైన వెలుగు ఉంది. పరలోకం వెళితే ఈ విద్యుత్ శక్తి అక్కర్లేదండి. అక్కడ పరలోకంలో తేజోవంతమైన కాంతి అక్కడ ఉంటుంది. లైట్ ఆఫ్ లైఫ్, జీవపు వెలుగు నిండి ఉంటుంది. అందుకని ఆ వెలుగును ప్రేమించువారే అక్కడికి వెళ్తారు. వెలుగును ద్వేషించువారు చీకటిలోనే ఉంటారు. నరకం కాలుతూనే ఉంటుంది కానీ మంటలు వచ్చి వెలుగుగా ఉండదు, చీకటి. ఒక విధమైన అగ్ని నిన్ను మండిస్తూ ఉంటుంది కానీ ఆ అగ్ని వెలుతురిచ్చేది కాదు, చీకటి. అందుకే నరకానికి ఏమన్నారంటే చీకటిలో తోసేయండి అన్నాడు. చీకటిలోకి తోసేయండి అంటే నరకం అలా ఉంటుంది, నువ్వు మండుతూ ఉంటావు. అలాగే కొన్ని ఎలక్ట్రికల్ వాడుతున్నప్పుడు అవి మండుతూ ఉంటాయి కానీ బయటకు వెళ్తూ రాదు, మంట భయంకరమైన వేడిస్తాయి. గమనించారా? అలాంటిదే నరకం. చీకటిలో చీకటి యాతన రెండు ఉంటాయి. కానీ పరలోకంలో ఎలక్ట్రిసిటీ అక్కర్లేదు దేవుడికి. ఆయన వెలుగై ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ దేవుడే ఈ భూమి మీదకి వచ్చాడు కాబట్టి చెప్పాడు, నేను లోకమునకు వెలుగును, లోకమంతటికి, లోకములో ఉన్న హృదయాలన్నిటినీ వెలిగించేవాడను అన్నాడు. మరి ఆ వెలుగు ఎలా పొందుతామంటే ఆయనను వెంబడించుట ద్వారా అని ఉంది. క్రిస్మస్ రోజు ఒక రోజు వచ్చి కూర్చుంటే ఆయన వెంబడించినట్లండి. మనకు మనమే మోసపుచ్చుకుంటున్నాం కదా. మనకు సిగ్గన్నా వేయట్లేదని మనం అనుకోవాలి. మనకు మనమే చూసుకుని సిగ్గుపడాలి. క్రిస్మస్ రోజు ఏదో ఉందని భ్రమపడడం కాదు, కానీ ప్రతిరోజు డిసెంబర్ 25వ తారీఖు నుండి
మరలా డిసెంబర్ 25వ తారీఖు వరకు. డిసెంబర్ 25వ తారీఖు బిగినింగ్ అనుకుంటే మళ్ళా వచ్చే సంవత్సరం డిసెంబర్ 24వ తారీఖు ఎండింగ్ అవుద్ది సంవత్సరానికి. అర్థమైందా? రేపు మనం బిగినింగ్, ఆరాధనకు బిగినింగ్ అన్నమాట. క్రీస్తు ఆరాధన ప్రారంభ దినం, క్రిస్మస్ డే బిగినింగ్ డే అవుతుంది. మళ్ళా వచ్చే సంవత్సరం డిసెంబర్ 24 ఇయర్ ఎండింగ్ డే అవుతుంది. ఇలాగ ఆలోచించాలి కానీ ఇదేదో 25వ తారీఖు పండగ అంటండి. ఏంటి పండగ? యేసు ప్రభు రక్షణ పొందితే బతుకంతా పండగే కదా. ఆ పండగ నీకు వద్దా? ఆ పండగ వద్దా? లోకమనే పండగ చూపిస్తున్నాడు సాతాను. యేసు ప్రభుని, దేవుని వెలుగైన జీవమైన దేవుని వెంబడించనీయకుండా సాతాను మనకి లోకంలో పరిగెత్తిస్తూ ఉంటే పరిగెత్తుతున్నామండి. తెలుసా లోకంలో జనాలు ఎలా ఉన్నారంటే సాతాను గారి పిలక పట్టుకొని పరిగెత్తుతుంటే పరిగెత్తుతున్నారు, తిప్పుతుంటే తిరుగుతున్నారు. తెలుసా? అది ఒకసారి ఆలోచించుకోండి, బాగా జ్ఞానము కలిగి ఆలోచించండి. మనం ఎలాంటి స్పీడ్లో ఉన్నాం. ఇవన్నీ కూడా చాలా తెలివితేటలతో మనం చేసుకునే పనులు అనుకుంటున్నాం కానీ దేవుడికి సరైన స్థానం లేకుండా మన జీవితంలో చేసే ప్రతిదీ కూడా అజ్ఞానపు పని, అజ్ఞాన అంధకారంలో చేసుకునే పనులు. అది అజ్ఞాన అంధకారముతో చేసుకునే పనులు. దేవునికి మొదటి స్థానం ఇచ్చేవాళ్ళు వెలుగులో ఉన్నట్టు లెక్క. దేవునికి మొదటి స్థానం కల్పించకుండా, అంటే ఆరాధన లేకుండా మొదటి స్థానం ఇవ్వటం అంటే నువ్వు ఆరాధన స్థాపించుకున్నావు. ఆ ప్రభువుని నీ హృదయంలో ప్రతిష్ఠించుకొని ఆరాధన స్థాపించావు. అది క్రైస్ట్ మాస్, క్రీస్తు ఆరాధన. మరి మనకెక్కడ ఉందండి? ఉదయం లేచిన దగ్గర నుంచి చెత్త చెత్త పనులన్నీ చేసుకుంటూ కూర్చుంటాం. టైం అంతా దేనికో ఇచ్చుకుంటాం కానీ దేవుడికి ఏమీ ఇవ్వం. దేవుడికి ఎంత టైం ఇస్తామంటే తెలుసా? ఉదయాన్నే లేచి, మరి నామకార్థంగా ఉన్న క్రైస్తవులు బైబిల్ చదవాలి, లేకపోతే ఆ దేవుడు నన్ను మెచ్చుకోడేమో, ఇవాళ బైబిల్ చదవలేదు నువ్వు, నీకేం చేయను, నీకేదో నిన్ను చూడను, కీడొస్తే నిన్ను చూడను అనుకుంటాడేమో అని అనుకుంటారు వీళ్ళు. అనుకుని ఉదయాన్నే బైబిల్ తీసుకుంటారండి, తల కింద పెట్టుకుంటారు. రాత్రి దెయ్యం రాకుండా ఇది తలగడ. ఈ నామకార్థ క్రైస్తవులు, మామూలు క్రైస్తవులు ఎవడు పెట్టుకోమని చెప్పాడో తెలియదు కానీ ఇది ఎక్కడ పెట్టుకుంటాడు? రక్షరేఖలు లేవు పాపం, లేకపోతే రక్షరేఖలు కూడా కట్టుకుంటారు మూతికి, చేతులకి, అన్నిటికీ. ఇది తలగడ పెట్టుకొని ఉదయం లేచి ఏదో దేవుడికి మొక్కుబడి చేయాలి కదా, వాక్యం చదవలేదంటే దేవుడు ఏమనుకుంటాడని ఇలా తీసుకుంటారు. చిలక జ్యోతిష్కుని ఒక ఈ పేక మొక్కలు తీస్తాడు కదా చిలక, అలా ఇలా తీస్తారు. నువ్వే చిలక బైబిల్ పట్టుకొని చిలకలా తీసుకున్నావు. ఆవిడ ఏది తగిలితే అది చదివేస్తావు, ఏది తగిలితే అది చదివేస్తావు. ఇంకా చిలక జ్యోతిష్యమే మంచిది అనుకుంటా నీకు దానికన్నా. చదివేశాక మళ్ళీ హడావిడి తప్పని మోసి అంతే ప్రార్థనలోకి వెళ్ళిపోతారు. అది ప్రార్థనో ఇంకేదన్నా ఏదో తెలీదు. దేవుడు ఆ ప్రార్థన వింటాడా? చెప్పండి, వింటాడా? ఇలాంటి వాళ్ళు ఉన్నారండి. వీళ్ళు యేసుని వెంబడించినట్ట వాక్యాన్ని ధ్యానించి ఆయన మాటలు భయభక్తులతో స్వీకరించి దాన్ని ఏమీ తప్పిపోకుండా ఆ దినం నీ జీవితం అంతా అనుసరించడమే యేసును వెంబడించడం. నువ్వు ఇలా తీసి ఇలా మూసేస్తే ఎందుకు? నీకు అనవసరం బైబిల్ కూడా, ప్రార్థన కూడా అనవసరం. మరి వెలుగు, దేవుని వాక్యం వెలుగైంది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. అసలు ఇలాంటి అజ్ఞానాంధకారంలో ఉన్నవాళ్ళు ఈ వాక్యం ఎలా ఉపయోగించుకోవాలో తెలియదండి పాపం. ఇది మన జీవితానికి వెలుగు.
ఏది చేయాలన్నా ఇదే వెలుగు ఇందులోనే ఉంది. అందుకే ఇప్పుడు నీ స్ట్రక్చర్ అంతా, నీ జీవితం అంతా ఎలా నిర్మించాడో, అది ఎలా పరిశుద్ధంగా చక్కగా ఉండాలో ఇది ఇందులో వివరించాడు. దీని ప్రకారమే నీ జీవితం సెట్టింగ్స్ ఆధారపడి ఉంటే శుభ్రంగా ఉన్నట్టు లెక్క. లేకపోతే నీ సెట్టింగ్స్ అన్నీ సాతాను డిస్టర్బ్ చేశాక మతిస్థిమితం లేని ఈ లోకములో గిరగిరా గిరగిరా తిరుగుతూ ఉంటారు. అందుకని మేమంతా మతిస్థిమితం ఉన్నామని ఎప్పుడు అనుకోవాలంటే నిజమైన దేవుణ్ణి లోపలికి చేర్చుకున్నప్పుడు, ఆయన వెలుగులో నడుచుకున్నప్పుడు మతిస్థిమితం ఉందని మనకు తెలుసు. అది లేని వాళ్ళందరూ మతిస్థిమితం లేని వాళ్ళే. అప్పుడు చాలా జీవితం ఎలా ఉంటుందంటే చాలా అపశృతిలో వెళ్తూ ఉంటుంది. అపశృతిలోనే ఉంటుంది బ్రతుకంతా. అవి మనకు కనబడుతూ ఉంటాయి. రోజు అపశృతులన్నీ కనబడుతూ ఉంటాయి. అవే సమస్య రూపంలోనూ పిచ్చి అయిపోయి ఆలోచించే రూపంలో ఉంటారు. ఏం అర్థం కాదు, అయోమయం. అంటే అపశృతి జీవితం. దేవుడు నీకు ట్యూన్ చేసిన రీతిగా, దేవుడు నీకు సెట్టింగ్ చేసిన రీతిగా లేదు. నీ సెట్టింగ్ పాడైపోయింది, నువ్వు పాడు చేసుకున్నావు కనుక అపశృతిలో నీ పరిస్థితి ఏర్పడింది. చీకటిలో నడుస్తూ ఉన్న అయోమయం. అందుకే యేసుప్రభు చెప్పాడు, నేను లోకమునకు వెలుగును. ఒకవేళ నేను వెలుగై ఉన్నా నాతో నేను నీ ప్రయాణం సాగితే నువ్వు ధన్యుడు, లేకపోతే నీ పరిస్థితి కష్టం. అందుకని డిసెంబర్ 25వ తారీఖు అంటే మీరు బాగా అర్థం చేసుకోండి. ఇంకా పసిపాపల్లాగా అవగాహన లేకుండా ఉన్నారేమో కానీ మీకు చెప్తున్నా, డిసెంబర్ 25వ తారీఖు అంటే ఇవన్నీ చేసుకుని తినే పండగ కాదు. అది మనకు అలవాట్లు కనుక పండగలకి ఈ భౌతికపరమైన వస్తువులు తయారు చేసుకుని గంతులేసి తినడం అది పండగ. కానీ దేవుడు ఎక్కడున్నాడు బతుకులో చెప్పండి? దేవుడికి ఇవన్నీ అక్కర్లేదు. అది ఒక రకమైన సరదా అంటారండి. కొత్త బట్టలు వేసుకున్నాం. మన ఇండియాలో, మన ఆంధ్రప్రదేశ్లో వంటలు ఏం చేసుకుంటాం అండి? కొత్త బట్టలు వేసుకుంటాం, పులిహారి వండుకుంటాం, బూరెలు వండుకుంటాం, గారెలు వండుకుంటాం, అరిసెలు చేసుకుంటాం. ఇంకేం చేస్తారండి? ఇవేవో గట్టి వండలు వండుతారు కదా, వండారు ఎవరన్నా? దానికి ఒక సుత్తు కూడా పెట్టాలి పగలు కొట్టుకుని తినడానికి. అవి ఎవరు చేయట్లేదు ఈ మధ్యన. ఇవన్నీ వండుకుంటాం. అంటే గట్టిగా నవలాలి, పళ్ళు గట్టి పడడానికి, అవి దంతాలు గట్టి పడడానికి. అది అందుకని ఇవన్నీ చేసుకుంటాం. ఇప్పుడు వీటిల్లో కూడా మార్పు వస్తుంది. పులిహార మానేసాం, పులిహారి బిర్యానీ మొదలు పెట్టాం. మనకు వచ్చినట్లండి. బిర్యానీ అంటే బిర్యానీ కాదు, మనకి ఏది వస్తే అది బిర్యానీ మన చేతికి. బిర్యానీ ఇంకేంటేంటో మొదలు పెట్టిస్తాం, కొన్ని పోయాయి. ఇది మనం శారీరరీత్యగా ఏదో సంతోషించడం అనుకుంటున్నాం. కానీ యేసు ప్రభు మొదటి రాకడతో వచ్చిన ఆ ఆశీర్వాదకరమైన జీవితం గురించి ఎప్పుడన్నా కూర్చుని ఆలోచించారా? అలా ఆలోచిస్తే నీవు రక్షణ పొందాలి. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, రక్షణ తెచ్చాడు. అరిసెలు తేలేదు, బూరెలు తేలేదు, గారెలు తేలేదు. ఆయన అర్థమైందా? రక్షకుడు ఏం తెచ్చాడండి? రక్షణ. నీవు పాపములో నుండి నిన్ను రక్షించుటకు ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురు. ఈ యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును. నిజమైన ఇలాంటి అనుభవం నీ జీవితంలో ఎంతవరకు లేదు అంటే ఈ చేసుకున్నది ఏంటంటే చాలా అపహాస్యంగా ఉంటుంది. మీరు ఒకసారి ఆలోచించుకోండి. నీకు అసలైంది వచ్చాక ఇవన్నీ మామూలుగా చిన్నపిల్లల పనుల్లాగా ఉంటాయి, చిన్నపిల్లల పనుల్లా కనబడతాయండి. అందుకే క్రిస్మస్ అన్నీ సండే స్కూల్ పిల్లలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం.
క్రిస్మస్ అవి వాళ్ళకి ఇంకా అవగాహన లేదు కనుక మాకు క్రిస్మస్ చేశాక కేక్ పెట్టారు, స్వీట్ పెట్టారని వాళ్ళు సంతోషిస్తారు. అందుకే చిన్నపిల్లలు కేక్ కట్ చేస్తారు. కట్ చేసి ఏమంటారంటే హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్ అంటారు చిన్నపిల్లలు. ఇప్పుడు పెద్ద పిల్లలు కూడా మొదలెట్టారండి. క్రిస్మస్ పేరును ఒక కేక్ కట్ చేయడం మొదలు పెట్టారు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. చిన్నపిల్లలు అయిపోయారు. ఏం చెప్తారో అర్థం కాదండి. ఏమి సంతోషం అది నాకు అర్థం కాదు. కేక్ కట్ చేస్తేనే నీకు చిన్నపిల్లడు అయిపోయావు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ ఏంటండి క్రిస్మస్. అయితే నిజంగా నీకు యేసు ప్రభు తెచ్చిన రక్షణ అనుభవంతో ఆ మాటలు చెప్పావా? చెప్పండి. ఆ రక్షణ అనుభవం పొంది చెప్పారా నిజంగా? నవ్వుతారు కదా. యేసు రక్షకుడు కాకపోతే నీ జీవితంలో ఏమిటి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, ఏంటి మేరీ మేరీ క్రిస్మస్? ఈ మధ్యన చూస్తున్నాను నేను, కేక్ కట్ చేస్తున్నారండి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. ఒక మొక్క ఈడు నోట్లో పెట్టడం, ఈడాటి మొక్కలు నోట్లో పెట్టడం, అదే క్రిస్మస్ అయిపోయింది. చిన్నపిల్లల ఆటలు కదా. అందుకే యేసుప్రభు అన్నాడు, మీరు పిలుపులాటలాడుకుని పిల్లకాయల్ని పోలు ఉన్నారు ఇవన్నీ పనులు చూస్తుంటే అంటాడు యేసుప్రభు. ఒకవేళ వస్తే వాక్యంలో చెప్పాడు ఆయన. వాక్యంలో అదే అన్నాడు. చదవలేదు ఎప్పుడు సువార్తల్లో? మీరు పిలుపులాటలాడుకునే పిల్లకాయల్ని పోలి ఉన్నారు. ఏంటి మీరు చేసే పనులు? నేను రక్షణ తెచ్చాను. జక్కయ్య లాంటి వాళ్ళు రక్షణ పొందాడు. ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకంటే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. నీ ఇంట్లో రక్షణ ఉందా? సువార్త అందిస్తున్నాం. చాలామంది యేసుప్రభుని అంగీకరించి వస్తున్నారు, కానీ కొంతవరకు వచ్చి ఆగిపోతున్నారు. అంటే తెచ్చుకొస్తున్నారు, వచ్చి ఆగిపోవడం కాదు. వారి రక్షణ అనుభవంలోకి రావట్లే. రక్షణ జీవితంలో పరిపక్వతలు ఉండట్లేదు. ఆధ్యాత్మిక ఫలాలు ఫలించడం లేదు. చూసారా? ఆధ్యాత్మిక జీవితం వేరు. రాని నెమ్మదిగా ఫలిస్తారు. మరి ఈ చెట్టుకి ఇంతేలా ఉంది పరిస్థితి అని కనిపెట్టడమే తప్ప ఏమీ లేదు. కార్యక్రమాలన్నీ అయిపోతున్నాయి. మన ప్రయాణం ఈ లోకంలో చావు వరకు వెళ్ళి మిగిలిపోతూ ఉంది. అక్కడ కూడా మూఢనమ్మకాలు. ఇక చావు వరకు వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మూఢనమ్మకాలండి. పరలోకం గురించిన అవగాహనే లేదు అసలు జనాలకి. సమాధుల దగ్గరికి వెళ్ళి భోజనాలు పెడతారు. ఇంకా ఆ వ్యక్తికి ఏది ఇష్టమైతే అది పెడతా ఉంటారండి. రోజు వెళ్ళి టీ ఇష్టమైతే ఉదయాన్నే టీగా పోయాలి. ఈ విచిత్రంగా ఉంది కదా క్రైస్తవులు అయి చేయడం. మరి ఎంతకాలం పెడతారు? జీవితాంతం పెడతారు వెళ్ళి, మళ్ళీ అలా పెట్టరట. ఇదేంటో నాకు అర్థం కాదు. దీని మీద నేను చాలా చదివాను. ఈ నమ్మకాల మీద చాలా చదివాను నేను. చదివాక ఓహో, ఇంకా వీళ్ళు చీకటిలో బంధించబడి ఉన్నారు. అందుకే నేను చెప్తూ ఉంటాను, మీరు ఏది చేయాలన్నా నన్ను సలహా అడిగి చేయండి అంటాను, కానీ ఏ సలహా అక్కర్లేదు. దొంగజాటుగా చేసుకుంటారన్నీ ఇలాంటివన్నీ. జాగ్రత్త అండి. జాగ్రత్తగా యేసు ప్రభువుని అంగీకరించి రక్షణానుభవంలో సాగేవారు మాత్రం ప్రతి చిన్న విషయంలో నా సలహా అడుగుతారు. వాళ్ళు క్షేమంగా ఉంటారు నాకు తెలిసినంత వరకు. భిన్నంగా ఉన్న ప్రతి వాళ్ళు చెప్పలేము, వాళ్ళ పరిస్థితులు చాలా భయంకరంగా ఉంటూ ఉంటాయి. అందుకని నీ వెలుగులోకి రావాలి. ఇది ఎండింగ్. ఈ సంవత్సరాన్ని క్రీస్తు సంవత్సరం. అర్థమవుతుందా? క్రీస్తు అనే క్యాలెండర్కి డిసెంబర్ 25 బిగినింగ్. మళ్ళా వచ్చే సంవత్సరం డిసెంబర్ 24 ఎండింగ్. అందుకే ఎండింగ్ ఇక్కడ కూర్చున్నాం, రేపు బిగినింగ్లో మళ్ళా వచ్చి కూర్చుంటాం. అర్థమైందా మోహన్ రావు? అర్థమైందా? రేపు ఇంకా లేట్గా రా. కనుక మనం ఆ వెలుగులోకి వచ్చి యేసును వెంబడించడమే ఇక ముందున్నటువంటిది. కరోనా వైరస్ ఎంత అతలాకుతలం చేసింది మీకు అర్థమైందా లేదా? ఇంతకీ
వైరస్ లేదు, కరోనా లేదు, కిరాణా లేదు నా బతుకులో. అనుకుంటే అంతే. ఇప్పటికీ చంపేస్తుందండి అందరినీ. తగ్గిపోయింది అనుకుంటున్నారు కొంతమంది. లాక్డౌన్ ఎత్తేసారని కానీ తగ్గిపోయింది అనుకుంటున్నారు. ఎక్కడ తగ్గిపోయింది? ఎన్ని కేసులు వస్తున్నాయి రోజు? ఎంతమంది చనిపోతున్నారు? అర్థం కావట్లేదా? ఇది ఇలా ఉంటుండగా సంవత్సరం అయ్యేసరికి అది ఇంకో కొత్త డ్రామా మొదలుపెట్టింది. కరోనా ఇంకో కొత్తది వచ్చింది. ఇవన్నీ మన దేశం వచ్చే వరకు కళ్ళు మూసుకునే ఉంటారు. బ్రిటన్ నుంచి ఢిల్లీ వచ్చింది, ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చింది, హైదరాబాద్ నుంచి రాజమండ్రి వచ్చింది. వార్తలకు మాత్రం బాగున్నాయి. వింటలేదా మీరు? ఏమిటా ఆ కరోనా? దాని పేరు ఏటట? దానికి ఒక పేరు పెట్టారు. కరోనా ఏంటి? మనకి ఇంకా రాలేనట్టు. మన సోంపేట వస్తేనే మీకు పేరు తెలుస్తుంది. అది పేరు చెప్తుంది నేను పాలనని, అంతే కదా? ఏంటి దాని పేరు? కరోనా వైరస్, అంతేనా? మోహన్ రావుకి కరోనా వైరస్ అని చెప్తున్నాడు. మీకు తెలీదు. దాన్ని ఏమన్నారు? స్ట్రెయిన్. కరోనా స్ట్రెయిన్. అర్థమైందా? మరి ఇది ఎలా కనిపిస్తుందో, వచ్చే సంవత్సరం నాటికి మనల్ని ఎలా ఊపుతుందో తెలీదు. ఈ తుఫాన్ల కన్నా ఘోరం అయిపోయింది ఇది. తుఫాన్ అన్నా ఊపేసి ఆగిపోద్ది. ఓన్లీ చెట్లు పడగొడుతుంది, ఇల్లు పడగొడుతుంది, అది పడగొడుతుంది, మళ్ళీ కట్టుకుంటారు. దానివల్ల బాధ లేదు. ఇది ఎలాంటిదో చూడండి. భయంకరమైన తుఫాన్ల కన్నా భయంకరమైంది ఇది. అందుచేత ఏమిటి దేవుడా, ఈ తెగుళ్ళు ఒకదాని వెంట ఒకటి వస్తున్నాయి. ఎంతమంది చనిపోయారు? ప్రపంచంలో ఎంతమంది చనిపోయారు? ఇలాంటి పరిస్థితుల్లో నీ పరిస్థితులన్నీ మారాలి. క్రైస్తవుడు అయితే నీవు ఇంకా నాన్ క్రిస్టియన్ లాగా బతకడం మంచిది కాదు. నీ ప్రవర్తన మారాలి. యేసును వెంబడించాలి. వెలుగై ఉన్న యేసును వెంబడించడం నేర్చుకో. లేదంటే నీ ఇష్టం. యేసు ప్రభు వచ్చి నాయన బాబు అని నీ గడ్డం పట్టుకొని బతిమలాడడం. ఒక్కొక్కటి గడ్డం పట్టుకొని, ఆయన గడ్డలు పట్టుకొని బతిమలాడే దేవుడు కాదు. ఇదిగో నీ దగ్గరికే వచ్చేసాను, పరలోకం విడిచిపెట్టి నిన్ను రక్షించడానికి వచ్చాను. నీకు ఇష్టమా రక్షణ పొందడం? నీకు అర్థమైందా? నీ తలుపు తడుతూ ఉన్నా. నీ ఇంటిలపాది రక్షణ పొందాలి. ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చిందని ప్రభు నీ ఇంట్లోకి రావాలి. జక్కయ్యతో భోజనం చేసినట్లుగా నీతో ఎల్లకాలం ప్రభు సహవాసం చేస్తూ ఆయన సహవాసములో మీరు కొనసాగాలి. అదే వెలుగు. అలా చేద్దామా? తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. తర్వాత క్రిస్మస్ క్యాండిల్ లైట్ సర్వీస్ కార్యక్రమాన్ని మన క్వైర్ బెడ్లు నడిపిస్తారు. జాగ్రత్తగా మీరు వీక్షించండి. వారు నిలబడి పాడతారు, మీరు కూర్చుని జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎక్కువసేపు నిలబడగలరా మీరు? నిలబడగలరంటే పర్వాలేదు, లేదంటే కొవ్వొత్తి పట్టుకుని కూర్చోండి. మొదటి పాటకి నిలబడండి, మిగతా పాటలు పాడేటప్పుడు కూర్చోండి. లాస్ట్ పాటకు మళ్ళా నిలబడండి. మీ కొవ్వొత్తి జాగ్రత్తగా పట్టుకొని. అర్థమైందా? జాగ్రత్తగా. ఆ కొవ్వొత్తులు ఉన్నాయి లేదా? నేను చెప్పిన ఒక గంటకే తయారవుతారు. అవి డిస్ట్రిబ్యూట్ చేసేయండి. ఒక డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత వెలిగించుకుందాం. వెలిగించాక ఈ క్యాండిల్ యేసు ప్రభువుకి సాదృశ్యంగా ఉంది, వాక్యానికి సాదృశ్యంగా ఉంది. అందుచేత ఈ క్యాండిల్ యేసు ప్రభుని నీ హృదయంలో చేర్చుకోవాలి. యేసు ప్రభుని నీ హృదయంలో అంగీకరించి చేర్చుకుని
ప్రభువా నా ఇంటికి నా జీవితానికి నువ్వే వెలుగు, ఇదిగో మళ్ళా నా భవిష్యత్ జీవితం అంతా నన్ను నడిపించు అని ప్రభువుని అడుగుదాం. అలాగున ఈ క్యాండిల్స్ మనం వెలిగించుకుందాం, ప్రార్థన చేద్దాం. చేశాక క్వైర్ వారు వచ్చి ఈ క్యాండిల్స్ వెలిగిస్తారు, వెలిగించి పాటలు పాడతారు, మనం ఫాలో అవుదాం. మీలో ఎవరైనా మీ గృహాల దగ్గర ఇక్కడికి రాని వాళ్ళు మీ క్యాండిల్స్ రెడీ చేసుకోండి. క్యాండిల్స్ ప్రతి ఇంట్లో క్యాండిల్ పట్టు కూర్చున్నారు ఇప్పుడు, అర్థమైందా? మనం మన చేతుల్లో లేదండి క్యాండిల్. ప్రతి ఇంట్లో ఇప్పుడు క్యాండిల్ పట్టు కూర్చున్నారు. నాకు ఫోన్లు వచ్చాయి చాలామంది, క్యాండిల్స్ రెడీ చేసి ముందు పెట్టి కూర్చున్నారు. ఏదండి మన క్యాండిల్? ఏది ఇంకా మన చేతుల్లోకి రాలే. అది సరే, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ఇష్టమైన వాళ్ళు రండి, మీకు కష్టమైతే కూర్చోండి. దేవుని పరిచర్య చేయడానికి ఇష్టమైన వాళ్ళు రండి, ఒక్కొక్కరికి డిస్ట్రిబ్యూట్ చేయండి. నేనేమి దండేసి పిలవను. అవి రెడీ చేయబడి ఇక్కడ పెట్టబడ్డాయి, ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అనేది జరగాలి. ప్రార్థన చేసుకుందాం, తర్వాత క్యాండిల్ వెలిగిద్దాం. ప్రేమగల మా ప్రభువా, దయగలిగిన మా పరలోకపు తండ్రి, ఇదిగో సంవత్సరం అంతా నీవు మమ్మల్ని కాపాడి ఉన్నావు. రేపు మరలా ఒక మహా ఆరాధన ద్వారా మా జీవితం ఆరాధనతో సంవత్సరం అంతా కొనసాగాలని ఈ యొక్క క్రిస్మస్ డే ఆరాధన జరగబోతూ ఉంది. ఇదిగో సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడి ఈ డిసెంబర్ 24వ తారీఖున నీ మందిరములో ఉంచావు, మా గృహాల్లో ఉంచావు. నీ బిడ్డలను నీవు అలాగున బలపరచండి, దీవించండి, రాబోయే కాలం అంతా ఆశీర్వదించండి. నిన్ను వెలుగైన నిన్ను వారి హృదయాల్లో ప్రతిష్ఠించుకుని ప్రభా బిడ్డలు జీవించున్నట్లు ఈ నూతనమైన వెలుగు బిడ్డలకి ఇవ్వండి. యేసు నామాన్ని వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఏరి క్వైర్ వారు ఉన్నారా? దూరం నిలబడాలి, దగ్గరగా కాదు. ఇది లైవ్ వెళ్తుంది, మాస్కులతోనే పాడాలి. కొంచెం గట్టిగా పాడేవాళ్ళు మైక్ దగ్గరలో ఉండండి, లైవ్ క్లియర్గా ఉండాలి. క్యాండిల్స్ మీరు వెలిగించుకుని మీరు పాడేటప్పుడు మీ క్యాండిల్ ఒకవేళ మీకు ఇబ్బంది అయితే చూసుకోండి, పక్కన పెట్టుకోవడమో లేదు ఏదో చేయండి, ఇచ్చే ఒక్కొక్కటి. లేదు దాని మీద వేసుకున్న పర్లేదు, జస్ట్ అలాగా. ఇప్పుడు మీ మొక్కలు ఎలా కనబడవులేను.
ఆ బైబుల్ చదివే టైంకి బైబుల్ తీసుకోండి, అంతవరకు ఆ కుర్చీలోనూ ఎక్కడ ఉంచుకోండి మీ బైబుల్. పాట పాడేటప్పుడు పాట పుస్తకం అలాగా ఉంచుకోండి. యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును. స్టార్ట్ చేయండి. హలో 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 వీనుడి శ్రీ యేసు ప్రభువు మీ పాప భారమంతయు వహింపవచ్చెను తాపత్రయంబునంతయు తానే వహించును సంపూర్ణ శాంతి సంపద లను గ్రహించును సద్భక్తులు స్తుతించిన ఈ సత్యయుగము ఈ వేళనే నిజంబుగా సమీపమాయెను ఆకాలమందు క్షేమము వ్యాపించుచుండును దివ్యగానమందరు పాడుచునేప్పుడు ప్రవచన వాక్యము
పాత నిబంధన గ్రంథం నుండి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. యాలే అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ప్రవచనం యొక్క నెరవేర్పు. క్రొత్త నిబంధన లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనం నుండి 33వ వచనం వరకు. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారునికని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడనబడను. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. आनंद मनाओ, यीशु आया है। आनंद मनाओ, यीशु आया है। जगत का राजा है आया, जगत का राजा है आया। जमीन आसमान स्तुति गाए, जमीन आसमान स्तुति गाए। यीशु मसीह की जय, यीशु मसीह की जय, यीशु यीशु मसीह की जय, यीशु मसीह की जय, यीशु मसीह की जय जय, यीशु यीशु मसीह की जय। हमको पुत्र दिया गया है, हमको पुत्र दिया गया है। प्रभुता उसके कांधों पे है, प्रभुता उसके कांधों पे है। जमीन आसमान स्तुति गाए, जमीन आसमान स्तुति गाए। यीशु मसीह की जय, यीशु मसीह की जय, यीशु यीशु मसीह की जय, यीशु मसीह की जय जय, यीशु मसीह की जय जय, यीशु यीशु मसीह की जय। अद्भुत युक्ति करता है, अद्भुत युक्ति करता है। पराक्रमी परमेश्वर है, पराक्रमी परमेश्वर है। जमीन आसमान स्तुति गाए, जमीन आसमान स्तुति गाए। यीशु मसीह की जय, यीशु मसीह की जय, यीशु यीशु मसीह की जय, यीशु मसीह की जय जय, यीशु मसीह की जय जय, यीशु यीशु मसीह की जय। अनंत काल का पिता है, अनंत काल का पिता है। वो शांति का राजकुमार है, वो शांति का राजकुमार है। जमीन आसमान स्तुति गाए, जमीन आसमान स्तुति गाए। यीशु मसीह की जय, यीशु मसीह की जय, यीशु यीशु मसीह की जय, यीशु मसीह की जय जय, यीशु मसीह की जय जय, यीशु यीशु मसीह की जय।
పాత నిబంధన గ్రంథం నుంచి ప్రవచన వాక్యము యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. మత్తయి సువార్త ప్రవచన వాక్యం నెరవేర్పు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21-22 వచనములు. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకి తోడని అర్థము. దావీదు పుత్రుని శ్రీ యేసు రక్షకుండు ఏతించే భూమికి న్యాయంబు లోకమందు స్థాపించి నిత్యము అన్యాయమంతా దారు పోగొట్టవచ్చేరు. వర్షంబు పడునట్లు శుష్కించు నేరరు, దుఃఖించు వారికెల్ల హర్షంబు నిచ్చును. శ్రీ యేసు రాజ్యమందు సద్భక్తులందరూ ఖర్జూర వృక్షరీతిన్ వర్ధిల్లుచుందురు. దిగంతవాసులైన భూరాజులందరూ శ్రీ యేసు చరణంబుల్ నమస్కరింతురు. భూలోకవాసులైన జనంబులందరూ క్రీస్తు స్వాధీనమందు జీవింతురెప్పుడు. ఈ రోజులైన వారి జయింపరెన్నడు సింహాసనంబు మీద నాశీనుడగును. అత్యంత ప్రేమమూర్తి శ్రీ యేసు ప్రభువు ఆ దివ్య నామ కీర్తి వ్యాపించు ఈ భూవిన్. ప్రవచన వాక్యము మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఎలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ప్రవచన నెరవేర్పు వాక్యము క్రొత్త నిబంధన మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. ఏలయనగా యూదయా దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చెను అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. Joy to
the Lord is come. Let heaven sing her King. Let every heart prepare Him room. And heaven and nature sing, and heaven and nature sing, and heaven and nature sing. Joy to the world, the Savior reigns. Let man his songs employ. While fields and floods, rocks, hills and plains, repeat the sounding joy, repeat the sounding joy, repeat the sounding joy. No more let sins and sorrows flow, no thrones infest the ground. He comes to make His blessings flow, for as the curse is found, for as the curse is found, for as the curse is found. He rules the world with truth and grace, and makes the nations grow. The glories of His righteousness, and wonders of His love, and wonders of His love, and wonders of His love. Joy to the world, the Lord is come. Let every sing her King. Let every heart prepare Him room. And heaven and nature sing, and heaven and nature sing, and heaven and nature sing. Heaven and nature sing, and heaven and nature sing, and heaven and nature sing. పాత నిబంధన లేఖన వాక్యము ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనము. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టెదవు. ప్రవచన నెరవేర్పు వాక్యము కొత్త నిబంధన గ్రంథం నుండి అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనములు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రం నాకు లోబడి ఉన్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రం నాకు లోబడిన వాడాయను. Oriental, wearing gifts, you travel so far, field and fountain, moor and mountain, calling when the star. Oh, star of wonder, star of night, star with royal beauty bright, westward leading, still proceeding, guide us to thy perfect light. Born a king on Bethlehem plain, God I bring to crown him again. King forever, ceasing never, over us all to reign. Oh, star of wonder, star of night, star with royal beauty bright, westward leading, still proceeding, guide us to the perfect light. Frankincense to offer divine, incense on a lady night, prayer and praising, all men raising, worshiping God most high. Oh, star of wonder, star of night,
star with royal beauty bright, westward leading, still proceeding, guide us to the perfect light. Mary's mind is sweeter perfume, breaths alive for gathering gloom, sorrowing, singing, bleeding, dying, still in the stone cold dawn. Oh, star of wonder, star of night, star with royal beauty bright, westward leading, still proceeding, guide us to the perfect light. Glories now beholding arise, King and God and sacrifice. Hallelujah, hallelujah, heaven and earth replies. Oh, star of wonder, star of night, star with royal beauty bright, westward leading, still proceeding, guide us to thy perfect light. ప్రవచన వాక్యము పాత నిబంధన నుండి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయలు గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును.
చివరిగా మనం ప్రార్థన చేసుకుని ముగించుకున్నాము. ప్రేమగల మా ప్రభువా, దయగలిగిన మా పరలోకపు తండ్రి, నీవు మొదటి రాకడలో ఈ లోకానికి వచ్చిన తోడనే మా జీవితంలో ఒక నూతన శకము ప్రారంభమైంది. అందుకని ప్రతి సంవత్సరము డిసెంబర్ 25వ తారీఖున ప్రారంభమవుతున్న ఆరాధన సంవత్సరాంతం వరకు మమ్మల్ని కాపాడి ఇదిగో డిసెంబర్ 24వ తారీఖున చివరి ఆరాధన, మరలా రేపు మా జీవితంలో మా విశ్వాస యాత్రలో ప్రారంభమయ్యే మరో ఆరాధన. ఇలాగున విశ్వాసులు తమ విశ్వాస యాత్రను కొనసాగిస్తూ ప్రభా, జ్ఞానులు నిన్ను రాజుగా ఆరాధించిన రీతిగా మా విశ్వాస యాత్రలో మేము ప్రయాణం చేసి ఇదిగో పరలోకములో రాజు అయిన నీ యొద్దకు చేరి ఎల్లకాలము సదాకాలము నీ చెంతనే మేము నిన్ను ఆరాధిస్తూ గడిపేటటువంటి ఆ రక్షణ భాగ్యము మాకు ఇచ్చావు. ఇంకా ఎందరూ ఇలాంటి రక్షణ భాగ్యములో లేరో వారు ప్రభా కళ్ళు తెరిచి ఆలోచించి నేడే రక్షణ దినమని సమయం ఉండగానే ప్రభా నీ రక్షణ నీ వెలుగు పొందవలనని ప్రభా, అలాగున మరి నీవిచ్చినటువంటి ఈ భాగ్యం సద్వినియోగం చేసుకునే కృప బిడ్డలకు దయచేయండి. ఈ రాత్రి ఇక్కడ చేరి ఉన్న బిడ్డల్ని, లైవ్లో పాల్గొంటున్న బిడ్డలు, అనేక గృహాలు, అనేక ప్రాంతాలు, దూర ప్రాంతాల్లో ఉన్న బిడ్డలందరూ ఈ లైవ్లో పాల్గొన్నారు. ప్రభా, నీ బిడ్డల గృహాలన్నిటినీ ఆశీర్వదించండి ప్రభా. ప్రతి గృహములో నీ వెలుగు ఉదయింపచేయండి. నీ వెలుగు ఆనందము, సంతోషము, అలాగే సంతోష సమాధానములతో గృహాలన్నీ నింపి నడిపించండి. యేసు నామాన్ని వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులు మేము క్షమించి ఉన్న ప్రకారము మమ్మును క్షమించుము. మమ్మును శోధనలోనికి తేక దుష్టుల నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము సదాకాలము మనకు కలుగునుగాక, ఆమేన్. ప్రియులారా, మీరు అలాగున కూర్చోండి. నేను మిమ్మల్ని ఒక క్రమములో పంపిస్తాను. కొన్ని ప్రకటనలు చేసిన తర్వాత మిమ్మల్ని నేను పంపిస్తాను. మీ క్యాండిల్స్ అలాగే ఉంచుకోండి. ఆమె అలా పెట్టింది చూడండి, మొత్తం ఒళ్ళు కాలిపోద్ది. అదేంటి అలా పెట్టావు క్యాండిల్? ఆ కాగితం కాలిపోతే నీకు ఒళ్ళు కాలిపోద్ది. క్యాండిల్ పట్టుకోవడం తెలియని వాళ్ళు ఆరిపోయండి. అలా పడేసిందండి ఇలా నేల మీద, ఆర్పేసి పెట్టాలి కింద. ఎవరికైనా మీకు ఇబ్బంది అయితే ఆర్పివేసి పెట్టాలి, అంతేగాని నేల మీద ఇలా పడేయకూడదు. దానికి కాగితం ఉంది కదా, అది కాలి తర్వాత మిమ్మల్ని కాలుస్తుంది. లేదంటే ఆఫ్ చేసేయండి. ఈ ఇబ్బంది అంత ఎందుకు, ఆఫ్ చేసి కూర్చోండి. అలా పట్టు నిద్రపోయారు అనుకోండి, ఒంట్లో పడిపోద్ది. నిద్రపోయే వాళ్ళంతా ఆఫ్ చేసేయండి, ఎందుకన్నా మంచిది. అది రేపు మీరు గమనించుకోండి, కోవిడ్ లేకపోతే మామూలుగా ఉండేది. క్రమశిక్షణ లేని వాళ్ళంతా
మీరు లేటుగా వస్తే వెనక్కి వెళ్ళిపోయి 11 గంటలకే రండి, లేటుగా రాకండి. 9కి ఇక్కడ ఉండాలి అందరూ, గుర్తుపెట్టుకోండి. 9కి మీరు 9కి లేచి స్నానం చేస్తే కాదు, అర్థమైందా? 9కి ఎక్కడ ఉండాలి. లేదు బిర్యానీ వండి తిని రావాలంటే 11 గంటలకు రండి, అర్థమైందా? మీకు 10 గంటలకు వదిలేస్తాను, వెళ్ళిపోయి ఏం చేసుకున్నా చేసుకోండి. మళ్ళీ సాయంత్రం లైవ్ వరకు మీరు ఇక మిమ్మల్ని ముట్టుకోను. అందరూ టైంకి రావాలి. రెండో బ్యాచ్ ఎక్కువ వచ్చేస్తారు గ్రామాల నుంచి, వాళ్ళకి సీటింగ్ అరేంజ్మెంట్స్, తర్వాత క్లీనింగ్, ఇంత హాల్ క్లీన్ చేయడం మామూలు సంగత, మీకు ఏం అర్థం కాదు. మన బ్యాచ్ ఉండి వాళ్ళు క్లీన్ చేస్తున్నారు. పాపం ఆరాధనకు వస్తున్నారు, ఉదయాన్నే 5 గంటలకు వచ్చి క్లీన్ చేస్తున్నారు, అంతా డెట్టాలు ఇవన్నీ పెట్టి. మళ్ళీ ఒక బ్యాచ్ ఆరాధన అయిన వెంటనే వాళ్ళు వాటరు డెటాలు ఇవన్నీ పట్టుకొని మళ్ళీ హాల్ అంతా క్లీన్ చేస్తున్నారు. వాళ్ళకి అవకాశం ఇవ్వాలా? వచ్చేవాళ్ళు వాళ్ళు మళ్ళీ తొందరగా ముగించుకుని ఇంటికి వెళ్ళాలా? అది చూడాలి. మీరు మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేయకూడదు. గేట్ క్లోజ్ చేసేస్తాం 9:30 తర్వాత. ఈ లోపలే పాస్ పట్టుకుని మీరు ఎంటర్ అవ్వాలి. గేటు 9:30 తర్వాత క్లోజ్ చేసేస్తాం. ఈ లోపల పాస్లో ఉన్న వాళ్ళందరూ పట్టుకుని లోపల ఎంటర్ అయిపోవాలి. ఆ తర్వాత 5 బుద్ధి లేని కన్యకలు మార్కెట్కి వెళ్ళి వచ్చారట కదా, బుద్ధి సిద్ధిల్లో నూనె వేసుకొని, అయ్యా మాకు గేట్ తీయండి అంటే అక్కడ ఎవరు ఉండరు గేట్ తీయడానికి. 9:30 తర్వాత లోపలిగా ముందు వచ్చేయాలి రెడీగా, గేట్ ఓపెన్ అయి ఉంటుంది. కానీ మళ్ళా మిమ్మల్ని పంపినప్పుడు గేట్ తీస్తాము. ఎవరైనా అది గేటు మూసే టైంకి వచ్చారనుకోండి, ఇంటికి వెళ్ళిపోండి తినగా, ఇంటికి వెళ్ళిపోవడమే. ఎందుకు అంటే మీరు చూస్తున్నారు కదా క్రమశిక్షణ, మళ్ళా ఇలాంటివి పోగొట్టుకోకూడదు. మనం క్రమశిక్షణతో పాటించాలి అన్నీ. అందుకని అది చేస్తారా లేదా ఇంతకీ? మోహన్ రావు, నువ్వే చూస్తున్నావు నా మొఖం అంతా. పాపం మోహన్ రావు సంటి పిల్లడు అయిపోయాడు. ఎవరన్నా పట్టిరండి ఎత్తుకొని. ఇప్పుడు వయసు అయ్యే కొలది ఏమవుతారు తెలిసిన, చంటి పిల్లల్లా మారిపోతారు. వయసు అయ్యే కొలది చంటి పిల్లల్లా మారిపోతారు. అందుకని అందుకు రేపు టైం గురించి మీకు చెప్పాను. శుభ్రంగా రండి. అలాగే కాస్త సేవ చేసే ఆసక్తి ఉన్నవాళ్ళు ఇప్పుడు ఉండిపోండి. కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ చేయాలి. ఇంకా సీటింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ చేయాలి. ఇక్కడ నిన్న కొంత అయింది, ఇవన్నీ చేయవలసి ఉంది. అవన్నీ చేశాక మగవాళ్ళు ఉండండి. ఉదయం అంతా మరి మీకు తీరిక ఇవ్వకపోవచ్చు, కానీ ఇప్పుడన్నా కాసేపు ఉంటే ఆ పనులు అయిపోతాయి. రేపు ఉదయం మీరు టైంకి రావచ్చు. మీరు వచ్చే నాటికి అన్నీ ఉండాలి, గిర్చీలు అన్నీ ఉంటే శుభ్రంగా కూర్చోగలరు. ఆ పని చేయండి. లైవ్ కట్ చేస్తే నేను వీళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఒక్కొక్కరిని పంపిస్తాను.